ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు ఎవరు? యెహోవా యొక్క స్వాస్థ్యం అండి, యెహోవా యొక్క దానము. భార్య అయితే భర్తను అర్థం చేసుకుంటుంది, భర్త అయితే భార్యను అర్థం చేసుకొని ఆ కుటుంబము నిండుగా దేవునిలో వర్ధిల్లబడుతుంది, దేవునిలో నాటబడుతూ ఉంటుంది. కుటుంబ పరిస్థితులు చేదాటిపోతున్న పక్షాన మోకాళ్ళేసి ప్రార్థన చేసిద్ది భార్య అయితే, నా భర్త మాట వినట్లేదు, నా బిడ్డల మాట వినట్లేదని. అర్థం చేసుకునే మనసు, గ్రహించుకునే హృదయము దేవుడు మనకు ఇస్తాడు. వీళ్ళెవరు? సుబుద్ధి కలిగిన వ్యక్తులండి. వాళ్ళు కోపించుకోరు, నిమిషానికి కోపంగా అహంకారం అడ్డింపు ఉంటుంది, అన్నిటిని ఆడుకుంటారు, అన్నిటినీ సహించుకుంటారు. అన్నిటిని గూర్చి మనము ఓర్పు, సహనము, ప్రేమ మనలో ఉంటుంది. వీళ్ళెవరు? సుబుద్ధి కలిగిన వ్యక్తులు. స్త్రీలైనా పురుషులైనా కావచ్చు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునండి. కొనియాడబడాలంటే ఏం చేయాలండి? మనము మోకాళ్ళేసి కుటుంబం కోసం భారం కలిగి ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థనలో ఉన్న గొప్పతనము మరి దేనిలో లేదండి. కన్నీటి ప్రార్థన, ఆ కన్నీళ్ళు రావాలంటే ప్రభువులో ఎంత నమ్మకంతో ఉంటేనే కన్నీళ్ళు వస్తాయి. కొంతమంది చీటికి మాటికి ఏడుస్తూ ఉంటారు. కొంతమంది అంటారు, ఏడ్చే ఆడదాన్ని నమ్మకూడదు అంటారు. ఏడవాలంటే ప్రభు సన్నిధిలో ఏడవాలి. మన బాధలు, మన కష్టాలు ప్రక్కవారితో చెప్పుకొని చీటికి మాటికి ఏడుస్తున్నాం అనుకో, ఇది దొంగ ఏడుపు ఏడుస్తుంది అంటారు. అవునా కదా? ప్రభు సన్నిధిలో నువ్వు కన్నీరు కారు నీకు వచ్చిన సమస్యను బట్టి, నీకు వచ్చిన వ్యాధిని బట్టి, నీకు వచ్చిన బలహీనతలను బట్టి నువ్వు కన్నీరు కార్చావంటే నీ కన్నీరు చూచే దేవుడు నీకు మధురముగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా! దేవుడు ఎంతో గొప్పవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం.